హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంత బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఊరికి వెళ్ళడానికి బట్టలన్నీ సర్దేసుకుంటున్నాను. ట్రైపాడ్ అయితే మర్చిపోయానండి, ఎండింగ్లో అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇదివరకే మేము చేన్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాం కదా, ఇంకా ఆత్రంగా సర్దేస్తున్నాను. ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మా చెల్లికి గిఫ్ట్స్ అయితే పడ్డాయి కదా పెళ్లిలో, వీటినైతే 2-3 టైమ్స్ నుండి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. కాకపోతే మర్చిపోతున్నాను, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు గుర్తుగా ఎత్తి పెట్టుకుంటున్నాను. ఇందులో ఇది చాలా బాగుంది కదా, ఇంకా దాన్ని అయితే నేను మా రూమ్లో పెట్టుకుందామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. స్పెషల్లీ నా పిల్లలు భలే లక్కీ అండి, వచ్చేటప్పుడు వాళ్ళ తాత దగ్గర తీసుకొస్తారు, ఇంకా వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర తాత దగ్గర అయితే తీసుకెళ్తారనమాట ఎంతో కొంత. మీకు కూడా ఇలా ఇచ్చే అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా చూస్తున్నారు కదా అప్పుడే వచ్చానమాట, ఇంకా ఎండను పడి ఇంకా అలాగే ఏం కూడా మళ్ళీ ఏం రెడీ అవ్వలేదు, అలానే వెళ్తున్నాం. ఇంకా చింటూనైతే ఫ్రంట్ సీట్లో అయితే కూర్చోబెట్టుకున్నాడండి. ఇంకా చూద్దాం ఎంతటి వరకు ఉంటాడో ముందు సీట్లో. ఇంకా వెనకైతే నేను బిట్టు అలానే హితమ్ అయితే ఉన్నామన్నమాట. ఇంకా చింటూ చూస్తున్నాడు కదా, వాళ్ళ అమ్మమ్మతో కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉందండి చింటూకి. ఇంకా అలా కాసేపు అలా మాట్లాడిస్తూ ఉన్నాడనమాట. ప్రతిసారి లాగే ఈసారి కూడా బయలుదేరాం, కానీ ప్రతిసారిలా కాకుండా ఈసారి ఏదో కొత్త ఫీలింగ్ అనమాట. వెళ్ళిపోతున్నామే అని చెప్పేసి ఏంటో తెలియదండి, ఈసారి మా అమ్మని వదిలేసి వస్తుంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకో అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు. ప్రతిసారి నాకైతే ఇంత బాధ అనిపించేది కాదు, కాకపోతే ఈసారి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా అలానే పోయిన ప్రతిసారి మాకిద్దరికి గొడవే అనమాట. ఇంకా తెలిసిందే కదా, ఇంకా ఆటలాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటాం మేము ఎప్పుడు కూడా. ఇంకా స్నాక్స్ అయితే తీయిచ్చామండి. స్నాక్స్ అంటే ఏ పిజ్జానో బర్గరో లేకుంటే చిప్సో అలా అనుకోకండి, నేనైతే ఇవే తీయిస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఆ చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివి తీయిస్తే ఏంటంటే పూసుకునేస్తారనమాట, బట్టలంతా గలీజ్ చేసుకునేస్తారు. ఇంకా తెలిసిందే కదా పిల్లలు అలా చేసుకునేస్తారని చెప్పేసి ఇలా కాయ అయితే తీయించానండి. నేను ఈ కాయ తీయించినందువల్ల కాసేపు అయితే కంట్రోల్ చేయగలుగుతానండి. అలా కూర్చొని తినుకుంటూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నా మిందే ఉండేవాళ్ళు, అలాంటిది కాయ ఇచ్చేసరికి అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు అయితే వెళ్ళిపోయాడు. ఫస్ట్ అయితే చింటూ కూర్చొని చూసి బిట్టు అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయాడండి. హ్యాపీగా నన్నేం డిస్టర్బ్ చేయకుండా ఈ జర్నీ అయితే ఇలా సాఫీగా సాగిపోతుంది. ఇంత మాత్రం కోఆపరేట్ చేస్తే నాకు ప్రతిసారి జర్నీ చేయాలనిపిస్తుందండి, అంత బాగా కోఆపరేట్ చేస్తారనమాట ఈసారి నాకు. ఇంకా వెళ్తూ దారిలో సంత అయితే జరుగుతుంది. ఇంకా అలా మేమైతే ఇక్కడ అరటిపళ్ళు అయితే తీసుకున్నామండి. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి రావడం అంటే మాకు నీళ్ళు తాగినంత పనేనండి, ఇలా వెళ్ళడం అలా రావడం అనమాట. మాకైతే చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. ఒకే ఒక 30 మినిట్స్లో మా ఊర్లో ఉంటామండి. అక్కడ బయలుదేరితే ఇక్కడికి, ఇక్కడ బయలుదేరితే అక్కడికి. ఇంకా దారిలో అయితే బ్రిడ్జ్ కింద ఈ సోడా తాగకుండా ఊరికి వెళ్ళలేరు, ఇక్కడికి రాలేరు అనమాట. మా హస్బెండ్ అయితే కనిపిస్తే ఖచ్చితంగా తాగుతారండి సోడా, అయితే అంత ఇష్టం అనమాట. మా హస్బెండ్తో పాటు నాకు కూడా కొంచెం అలవాటు అయిపోయింది. మేమైతే ఫస్ట్లో అంటే చింటూ బిట్టు హితి లేనప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఖచ్చితంగా మంత్లీ ఒక 3 టైమ్స్ అన్నా వెళ్ళిపోయే వాళ్ళం, ఊరికి వెళ్ళి వచ్చేసే వాళ్ళం. అలా వెళ్ళేటప్పుడు బిర్యానీ తినేసి అయితే వెళ్తా ఉంటామండి. అప్పుడైతే ఇంకా బిర్యానీ తిన్న తర్వాత ఈ సోడా తాగితే చాలా రిలీఫ్ అనిపించేది నాకైతే. ఇంకా మేమైతే ముల్బాగుల్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా మేము ఊరికి వచ్చినప్పటి నుండి మా అమ్మ వాళ్ళు అయితే చికెన్ ఇంతవరకు తినలేదంట. ఇంకా అందుకోసమని చెప్పేసి చికెన్ అయితే కొట్టించుకొని తీసుకెళ్తున్నాం ఇంటికైతే. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతున్న కొద్దీ నాకు కొంచెం ఈజీనే అనిపిస్తుందండి, ఎందుకంటే వాళ్ళని నేను ఒక్కతే హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఒక్కోసారి, కానీ ఒక్కోసారి అస్సలు పట్టేదానికి అవ్వట్లేదండి, అది వేరే విషయం. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తెచ్చేసేలోపు వాళ్ళైతే బాగా ఆడుకునేశారు కార్లో. ఇంకైతే గణేష్ నిమజ్జనం ఇప్పుడు కూడా చేస్తున్నారండి. కర్ణాటకలో ఎలా అంటే పండగకి ఒక 2 డేస్ కానీ 1 డే కానీ ముందునే పెట్టేస్తారంట. ఇంకా పండగ అయిపోయి ఇది 9వ రోజు అండి వాళ్ళకి, కానీ నా లెక్క ప్రకారం ఇది 6వ రోజే. ఇంకా మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయామండి, కానీ ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు, మా అమ్మ అయితే లేదు, ఇంకా కదిరం ఒక్కతే ఉంది. ఇంకా తెలిసిందే కదా, ఎప్పుడు మేము వెళ్ళినా ఫస్ట్ కదిరమ్మే తీసుకుంటుంది అనమాట పిల్లల్ని. మా అమ్మ అయితే మిషన్కి వెళ్ళిందంట, ఇంకా మేము వచ్చే 1/2 అవర్ ముందే వెళ్ళిందంట. ఇంకా రావడం లేట్ అయిపోయిందండి. ఎందుకు లేటు అంటే ఇంకా కరెంట్ అయితే పోయిందంట, అందుకోసం అని చెప్పేసి కాసేపు అలా వెయిట్ చేసి వచ్చారండి. వచ్చేలోపే కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకా మా చారుని కూడా తీసుకెళ్లారు. ఇంకా చారుకైతే చింటూ బిట్టు వచ్చారంటే చాలు ఎక్కడ లేని హుషారు ఆనందం వచ్చేస్తుంది. ఇంకా వచ్చి రాగానే వాళ్ళని పట్టుకొని బాగా నవ్విస్తూ ఇలా ఉంటుందన్నమాట వాళ్ళతో. పాపం ఈ 1 వీక్ చారుకైతే వీళ్ళు ముగ్గురు కనిపించకపోక ఇంకా
చాలా అంటే చాలా ఇదైపోయి ఉంటుందండి. ఇంకా వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటుందో. ఇంకా బిట్టునైతే వాళ్ళ నానమ్మ చాలా మిస్ అయిందండి. ఇంకా బిట్టు అయితే తెలిసిందే కదా, ఇక్కడికైతే వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంటాడు. ఆడొస్తే నన్ను అస్సలు వదలడు అనమాట. ఎవరో ఒకరు ఉండాల్సిందే, అక్కడ వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా. ఇంకా మేము వస్తూ చికెన్ అయితే తెచ్చాం కదండి, ఇంకా చికెన్ అయితే చేసేస్తున్నాను. చింటూ బిట్టు అయితే పడుకునేసారనమాట. వాళ్ళకి అంటే ఈ టైంలో పెట్టకపోతే ఇంకా కొంచెం ఎత్తి పెడతామన్నమాట మార్నింగ్ పెట్టడానికి. ఇంకా వాళ్ళ పడుకునేసారండి. ఇంకా టైం ఉన్నప్పుడే చేసేయచ్చు కదా అంటే చేసేయచ్చు, కాకపోతే టైమే కుదరదండి. చేసేలోపు ఇంత టైం అవుతుందన్నమాట. ఇంకా ఇంత టైంకి వాళ్ళు మెలుకొని అస్సలు ఉండరు. హితమ్మ ఏదో అలా ఉంటుందండి, ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు. హితి కూడా పడుకునేస్తుంది. మ్యాక్సిమం మేము మార్నింగ్ టైంలోనే ఎక్కువ చేసి పెడతాము. ఇక్కడ వీడియో తీస్తున్నది వచ్చేసి మా లక్కీ అండి. ఇంకా వీడియో తీయమని చెప్పేసి అయితే చెప్పానమాట. సరే అత్తమ్మ నేను తీస్తానని చెప్పేసి తీస్తున్నాడు. ఇంకా ఎలా తీస్తున్నాడో చూడండి. చిన్నపిల్లలకి ఇప్పటి నుండి ట్రైనింగ్ ఇస్తే నిజంగా నాకైతే ఏ ట్రైపాడ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదనమాట. మా హితికాకు ఒక్కదానికి ట్రైనింగ్ ఇస్తే చాలు అనిపిస్తుందండి. కాకపోతే అమ్మాయి ఏం షేక్ కానీ అలాంటిది ఏం చెయ్యదు, కానీ కెమెరా మూసేస్తుంది అనమాట వేళ్ళతో. ఇంకా అలా అమ్మాయికి అయితే చెప్పను ఒక్కోసారి అయితే. ఇంకా నేను చికెన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలు కూడా పనుకున్నారు. ఇంకా వాళ్ళు లేసేలోపు నేను నెమ్మదిగా తినేసేయాలి అనుకుంటాను, కానీ వాళ్ళు నేను తినేలోపే మధ్యలోనే లేచేస్తారులేండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.